హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి స్టిచెస్ అండి. ఫ్రెండ్స్, ఈవేళ ఒక శారీ అండి. ఈ శారీకి బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కుట్టానో చూపిస్తున్నాను. మీకు చిన్న మోడల్ పెట్టానండి. దాన్ని ఎలాగా కట్ చేసుకుందామో చూపిస్తాను. అదిగోండి, ఆ శారీకి ఆ బ్లౌజు అలా ఇచ్చారు. అయితే దానికి మిక్స్ అండ్ మ్యాచ్ కోసం నేను ఒక కట్టు చెంగులో ఒక 8 ఇంచెస్ క్లాత్ కట్ చేస్తున్నాను. ఈ క్లాత్ అంతా మనం పైపింగ్ కోసం అండ్ చిన్న డిజైన్ కోసం వాడుకుందాం. అదిగోండి ఫ్రెండ్స్, దానికోసం ఫస్ట్ మనం యాజ్ యూజువల్ లైనింగ్ క్లాత్లో హ్యాండ్ కట్ చేసేసుకుందామండి. అది నా దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి ఆ యొక్క పేపర్ని పెట్టేసి కట్ చేసేస్తున్నాను, మార్కింగ్ చేసాను. ఇది అసలు లూజ్ ఫ్రెండ్స్. సెంటర్ నోట్ చేశాను. సెంటర్ నోట్ చేసిన తర్వాత హ్యాండ్ చూడండి, జాకెట్ హ్యాండ్స్ సెంటర్ అది కూడా ఎన్ని ఇంచెస్ కొలుస్తున్నాను. కొలుసుకున్న తర్వాత అదిగోండి 8 ఇంచెస్, సెంటర్కి 4 ఇంచెస్ వచ్చింది. శారీ కొంగులోని అదిగోండి ఆ బార్డర్ పార్ట్ వాడదామని నేను అనుకున్నాను అనమాట. అది కూడా పెట్టుకొని మనకి ఎంత కావాలో నేను మార్క్ చేస్తున్నాను. దానికోసం మళ్ళా ఒక టెంపరీగా ఒక మోడల్ మనం కట్ చేసుకుందాం అనమాట. దానికోసం అసలు ముక్క పెట్టుకొని అది ఇంటూ మార్క్ చేసింది ఏంటంటే ఫ్రంట్ లోతు సైడ్ అనమాట. ఇదంతా మామూలేనండి. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేను మీకు పేపర్ కటింగ్ ఎలా కట్ చేయాలో అది చూపించాను. అదిగోండి ఫ్రెండ్స్, జస్ట్ అంతవరకు మనం ఒక మోడల్ పెడుతున్నాను అనమాట, చిన్న మోడల్. దానికోసం ఎలా కట్ చేయాలో అలా మార్కింగ్ చేసుకున్నాను. అలాగా గీసుకుని దాని స్టెన్సిల్ వెంబడి మళ్ళీ మనం కట్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేస్తున్నాను. నా ఛానల్ విజిట్ చేసి ఒకసారి ఆ వీడియోస్ అన్నీ చూడండి. పేపర్ కటింగ్ పెట్టున్నానండి. అందులో మీకు బాగా క్లియర్గా అర్థమవుద్ది హ్యాండ్ ఎలా కట్ చేయాలి. అదే చూడండి, ఖర్చుతో సహా మనం కట్ చేసుకుంటాం అనమాట. అదిగోండి, సెంటర్కి నేను ఫోల్డ్ చేస్తున్నాను. అదిగోండి లోతు, ఫ్రంట్ లోతు కదండి. ఇప్పుడు మనం ఏ మోడల్ పెట్టాలనుకున్నామో అక్కడ నేను మార్క్ చేసుకున్నాను కదా, దాని మీద కట్ చేస్తున్నాను. అంటే మనకి 2 ముక్కలు అవసరం అవుతాయి అనమాట. ఇది పైన భుజం మీద అనమాట. లూజ్ పార్ట్ వదిలేసి అసలు వరకు మనం తీసుకుని చిన్నది ఒక చిన్న కర్వ్ పెట్టుకున్నాను. చిన్న లైట్ కర్వ్ డిజైన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ పెద్దగా డీప్గా పెట్టలేదు. అదిగోండి ఫ్రెండ్స్, అదిగోండి పైన మనం ఆ మోడల్ పెట్టుకుందాం అనమాట అక్కడ. అది ఫ్రెండ్స్, అలా డిస్టెన్స్ ఎందుకు పెట్టానంటే కాస్త ఎక్స్ట్రా తీసుకోవాలి కదండి. ఎక్స్ట్రా క్లాత్తో సహా మనం కట్ చేసుకోవాలి కదా, ఎందుకంటే మళ్ళీ దానికి అటాచ్ చేసినప్పుడు క్లాత్ కావాలి కదా. అందుకోసం కొంచెం పైకి పెట్టి కట్ చేస్తున్నాను. మనం ఏ మోడల్ కట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ మోడల్ని మనం ఇలాగ ఒక పేపర్ కటింగ్ తీసుకున్నాం అనుకోండి, కట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మామూలే అన్నిటి మీద అలాగా మనం మార్కింగ్ ఇచ్చేసుకుని ఆ మార్కింగ్ మీద మనం కట్ చేసేసుకుందాం. కట్టు చెంగులో క్లాత్ తీసాను కదా, అది
పై అంచు కింద అంచు పోను, మధ్యలో క్లాత్ పైపింగ్ కోసం వాడడానికి తీశాను. అది ఎటు ఈ ఫోల్డ్ కూడా నేను చూపించున్నానండి, నా ఛానల్లో ఉన్నది చూడండి ఫ్రెండ్స్. పైపింగ్ కోసం ఎలా ఫోల్డ్ చేసుకుని ఎలా కుట్టుకోవాలో మనకి పైపింగ్ కార్డు మొత్తం ఒక్కసారి నీట్గా తయారైపోద్ది. తర్వాత జిప్పర్ ఫుట్ తీసుకుని పైపింగ్ కార్డ్ పెట్టుకుని నేను తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ తయారు చేసుకున్నది అతికిస్తున్నానండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్కి అతికిస్తున్నాను చూడండి. అంటే లైనింగ్ క్లాత్ అండ్ జాకెట్ పీస్ రెండు పోకుండా ఉండడానికి నేను పిన్ పెట్టేసుకున్నాను అక్కడ, అందుకని మీరు అదేంటి అనుకోకండి. అంటించేసిన తర్వాత దాన్ని మళ్ళా అసలు క్లాత్ మీద పెట్టేసి కుట్టు మీదే కుట్టు వేసేసుకుని అలా మధ్య మధ్యలో చిన్న చిన్న చక్కగా స్లిట్స్ ఇచ్చేసుకోవాలండి. అప్పుడు ముక్క బాగా చక్కగా వంగుద్ది అనమాట. మనం తిరగేసినప్పుడు చక్కగా వంగిపోద్ది అనమాట, లేకపోతే వంగదు. చాలా దగ్గరగంటే కట్ చేసుకోవాలండి. దగ్గరగంటే కట్ చేసుకుని ఎక్కువ ప్లేసెస్లో స్లిట్స్ ఇచ్చుకోవాలి. అదిగోండి ఫ్రెండ్స్, ఇచ్చిన తర్వాత చక్కగాను దాన్ని రివర్స్ చేసేసుకుందాం. రివర్స్ చేసేసుకుని చక్కగా సర్దేసి మళ్ళా అంచు వెంబడి అదే జిప్పర్ ఫుట్తో మళ్ళా ఒక కుట్టు వేసేసుకొచ్చేద్దాం. ఇలాగే సేమ్ ఇలాగే రెండో పీస్ కూడా తయారు చేసుకుందామండి. రెండో హ్యాండ్ ఉంది కదా, అలాగే ఇన్ ద మీన్ టైం ఆ క్రింద పార్ట్ ఉంది కదండి, ఆ క్రింద పార్ట్కి కూడా ఒక 4 కర్వ్స్ వచ్చేలాగా పెట్టాను కదండి, దానికి నేను పైపింగ్ అంటిస్తున్నాను అనమాట. అది కూడా అంతేనండి. దీనికి కూడా మధ్య మధ్యలో స్లిట్స్ ఇచ్చుకుంటూ ఉంచుకుంటూ కుట్టుకు రావాలన్నమాట. కొంచెం టైం పడుద్దండి, అంగుళం అంగుళం, ఇంకా అరంగుళం కూడా మనం ఆపుకుంటూ ఎత్తుకుంటూ పాదాన్ని కుట్టుకుంటూ రావాలి. అక్కడ స్లిట్ ఇస్తేనే కానీ మళ్ళీ అది వంగదండి. అలాగా వెనక్కి మళ్ళీ ఉంచినప్పుడల్లా మనం స్లిట్ ఇచ్చుకుంటూ చెయ్యాలి. చివరికి వచ్చేసినప్పుడు స్ట్రైట్గా అలా గీసేసుకుంటే సరిపోద్ది. అదిగోండి ఫ్రెండ్స్, కింద పార్ట్ పై పార్ట్ తయారైపోయింది. ఇదంతా కూడా మళ్ళీ మొత్తం అంతా కూడా మధ్య మధ్యలో స్లిట్స్ ఇచ్చుకుంటూ వచ్చేద్దాం. అలాగే ఇది కూడా సాధ్యమైనంత సన్నగా ఉంటేనే మనకి మొక్క తిరుగుద్దండి. మళ్ళీ ఎక్స్ట్రా అంతా కూడాను కట్ చేసేద్దాం. సన్నగా పైపింగ్కి దగ్గరగా కొంచెం క్లాత్ ఉంటే సరిపోద్ది అనమాట. మిగతా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. అలాగని ఇంత క్లాత్ లేకుండా తీసుకుంటే కనుక పాదం ఎక్కదండి. ఏమాత్రం వెడల్పు క్లాత్ ఉండాలి, మనం కుట్టాలి. కుట్టిన తర్వాత ఇలా ట్రిమ్ చేసుకోవాలి. అది ఫ్రెండ్స్, ఆ రకంగా 2 కుట్టేశాను, 2 హ్యాండ్స్ కుట్టేశానండి. రెండోది కూడా నేను ట్రిమ్ అవుట్ చేసేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాకు అదొక హాబీ అనమాట. నాకు స్టిచ్చింగ్ హాబీ. నాకు ఏమాత్రం టైం దొరికిన ఏదో కుట్టేసుకోవాలన్న మైండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఇష్టం కొద్దీ కుట్టుకుంటానండి నేను నా బట్టలు, నిజం ఫ్రెండ్స్. అదిగోండి, ఇప్పుడు 2 అసలు జాకెట్ ముక్కలు తీసుకుంటున్నాను. తీసుకుని అదిగోండి ఇంటూ మార్క్ చేసింది ఏంటంటే ఫ్రంట్ లోతు పార్ట్ అని గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే అలా మార్క్ చేసుకోలేదనుకోండి, తీరా కుట్టేసిన తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. అది ఫ్రెండ్స్, నా ఛానల్లో
బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, సింపుల్ బ్లౌజ్ ఎలా కుట్టాలి చూపించాను. లైనింగ్ బ్లౌజ్ చూపించాను ఫ్రెండ్స్. చూడండి పైపింగ్ కార్డ్ ఎలాగా తయారు చేసుకోవాలి, ఆ పైపింగ్ కార్డ్ క్లాత్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఉన్నది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. చూడండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏం కావాలో నన్ను అడగండి ఫ్రెండ్స్ మా కామెంట్స్లో. మీకు ఏం కావాలో అన్నీ కుట్టి చూపిస్తాను. నాకు ప్రతిదీ వచ్చండి. అన్ని రకాల బ్లౌజెస్ వచ్చు, డ్రెస్సెస్ వచ్చు, నెక్స్ వచ్చు. చాలా కాలంగా నేను కుట్టుకుంటున్నానండి. నాకు స్టిచ్చింగ్ అంటే హాబీ చెప్తున్నాను కదా! చిన్నప్పటి నుండి కూడా నాకేంటి, నా పాపకేంటి బట్టలు కుడుతూనే ఉంటానండి. నాకు టైం దొరికిందంటే చాలు మిషన్ ముందు కూర్చొని నా వర్క్ అంతా నేనే చేసుకుంటానికి ఇష్టపడతానండి. పండగలొచ్చేసినప్పుడు బట్టలు ఎక్కువైపోయినప్పుడు తప్పని పరిస్థితుల్లో నేను బయటికి ఇంకా ఇస్తానేమో గానీ మ్యాక్సిమం నేను కుట్టుకుంటాకే ఇష్టపడతాను. అది ఫ్రెండ్స్. వర్క్ బ్లౌజెస్ అయితే మరి వాళ్ళే వర్క్ చేసి వాళ్ళే కుట్టేస్తారు కాబట్టి అలాగా కొన్ని బ్లౌజెస్ బయట కుట్టించుకోవాల్సి వస్తుంది, తప్పదు. కానీ మ్యాక్సిమం సింపుల్ బ్లౌజెస్ కానీ చిన్నపాటి ఓన్ వర్క్ బ్లౌజెస్ కానీ నేను చేసుకుంటానికి ఇష్టపడతానండి. వేసుకుని నా ఫ్రెండ్స్ దగ్గర చూపించుకుని కూడా సరదా పడుతూ ఉంటాను. అది ఫ్రెండ్స్. మొత్తం నా శారీ కుచ్చులు కానీ అన్నీ నేనే వేసుకుంటానండి. నాకు అదొక నా పని నేను చేసుకున్నాను అని చెప్పుకుంటాం. అదొక నాకు చాలా ఇష్టం అనమాట. అదిగోండి కుట్టేశాను కదా, అంచు దాన్ని అలాగా కోణీలు కరెక్ట్గా లాగుతున్నాను అనమాట. ఇంకా కరెక్ట్గా షేప్ వచ్చేలాగా కూడా కుట్టచ్చు, కానీ నేను అలా లైట్గా మైనర్ ఇది చాలే అని నేను ఇలా పెట్టుకున్నాను. తర్వాత అది తిరగేసే ఉంది కదండి, తిరగేసి ఉంచిన తర్వాత ఆ స్టేజ్లోనే మనం పైన కూడా అతికించేద్దాం. అతికించేసి లైనింగ్ పీస్ అండ్ అసలు క్లాత్ 2 స్టిచ్ చేసేద్దాం. చేసేసి ఎక్స్ట్రా క్లాత్ ట్రిమ్ అవుట్ చేసేద్దాం. చేసేసి దీన్ని తిరగేసి ఫోల్డ్ చేసేసి రైట్ రాంగ్ సెట్ చేసేద్దాం ఫ్రెండ్స్. మా పాపకు కూడా ఎన్నో రకాల ఫ్రాక్స్, గాగ్రాలు ఎన్నో కుట్టున్నానండి ఫ్రెండ్స్. తను కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా అసలు నేను కుట్టిన డ్రెస్సెస్ అంట వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఆ పైపింగ్ కానీ అంత పర్ఫెక్ట్గా వచ్చేసరికి అసలు ఇంట్లో కుట్టినట్టు లేదు అనేసి వాళ్ళు మెచ్చుకునేవారంట ఫ్రెండ్స్. అలాగా అంటే ఏంటంటే ఎక్కడ నేర్చుకోలేదు, ఓన్ అంతా ఓన్ ఇంట్రెస్ట్తో అలాగా చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. అంటే ఈ హాబీ ఎలా వచ్చిందంటే మా మదర్ అండి. అమ్మ సేమ్ మమ్మీకి, అక్కకి, నాకు ముగ్గురికి ఓన్గా అమ్మే కుట్టుతూ ఉండేవారు అనమాట. మమ్మీని చూస్తూ ఆవిడ చేసుకునే వర్క్స్ అన్నీ చూస్తూ అలాగా మనం పెరిగామేమో. ఆ హాబీ మా ఇంట్లో నాకే వచ్చింది మళ్ళీ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడ అలా పెట్టేసేయాలి. అదిగోండి ఫ్రంట్ బ్యాక్ మనం మార్క్ చేసుకున్నాం కదా, అవి చూస్తూ కరెక్ట్గా మ్యాచ్ చేసుకుని మనం ఇలా పెట్టేసుకుని మళ్ళీ దాని మీద మనం కుట్టేసుకుని వేసేసుకుంటే ఒక చిన్న మోడల్ బ్లౌజ్ రెడీ అయిపోతుందండి. అది కొంచెం చూడండి, ఇంకోసారి మనం ఎంత సరిపోతుంది అనేసి మనం కొలుసుకుందాం. కట్ చేసుకున్న పేపర్ కటింగ్ పెట్టుకుని ఒకసారి కొలుసుకుని మళ్ళీ మార్క్ చేసుకుని కరెక్ట్గా అక్కడ పెట్టేసి మనం కుట్టేద్దాం ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి నేను సెకండ్ పార్ట్ కూడా పెడతానండి. అదేంటంటే బ్యాక్ నెక్ ఎలా పెట్టాను అనేసి, అది కూడా పెట్టేసిన తర్వాత ఫుల్ బ్లౌజ్ ఎలా తయారైంది అనేది నేను మీకు పెడతాను. ఫైనల్గా చిన్న డెకరేషన్స్ కూడా చేసుకుంటే అదిగోండి ఫ్రెండ్స్, తయారైపోయిందండి. సింపుల్ మోడల్తో
చిన్న మోడల్ హ్యాండ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమి స్టిచెస్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ విజిట్ మై ఛానల్. థ్యాంక్ యూ.